యెస్. అయితే సార్ ఇంకొకటి ఇప్పుడు యాంటీ ఏజింగ్ అనేది చాలా ఎక్కువగా వినిపిస్తున్న టాపిక్. యాంటీ ఏజింగ్ కోసం రకరకాలయి చేయించుకొని చనిపోతున్న వాళ్ళని కూడా చూసాం. రీసెంట్‌గా ఒక బాలీవుడ్ యాక్ట్రెస్ కూడా చనిపోయారు. అయితే యాంటీ ఏజింగ్ అంటే ఏజ్ పెరగకుండా ఉండాలంటే ఏమైనా ఆహారాలున్నాయా? నాకు తెలిసి అట్లాంటివి ఏం లేవండి. హ్మ్. మీరు ఫిట్‌గా ఉండి, అనవసరమైన కెమికల్స్ వాడకుండా, హ్మ్. ఫ్రెష్ గాలొచ్చే దగ్గర రాత్రి పూట హ్మ్. మంచిగా దోమతెర కట్టుకొని, ఫ్రెష్ గాలి ఇంట్లోకి వచ్చేట్టుగా దోమతెరలు ఏదేసుకొని, ఫ్రెష్‌గా ఉండి, మంచిగా నది నీళ్ళు బాగా వేడి చేసుకొని తాగి, నది పొల్యూషన్ లేకుండా ఉంటాడు. హ్మ్. అంటే క్వెషన్ మార్క్ ఉంది. హ్మ్. మీరు మితాహారం, రైట్ ఫుడ్ తిని, బాగా రన్నింగ్ చేసి, మీరు నువ్వుల నూనె పూసుకొని బాడీకంతా వారంలో ఒక రోజు ఎండలో కూర్చొని D3 విటమిన్ డిని ఇంప్రూవ్ చేసుకొని, స్కిన్ టోన్ ఇంప్రూవ్ చేసుకొని, అంబలి ఇట్లాంటివి తాగి పొట్టను ఇంప్రూవ్ చేసుకుంటే, ఓవరాల్‌గా హిమోగ్లోబిన్ 14, 15 పెట్టుకుంటే హ్మ్. అందరూ హ్యాపీగానే ఉంటారు. కొంతమంది స్కిన్ యంగ్‌గా ఉండేట్టు కొంచెం ఏజ్ అయినాక ఉంటారు. కొంతమంది కొంచెం పలచగా ఉంటుంది. ఇట్ డజంట్ మ్యాటర్. దానివల్ల కాదు. మీరు ఎనర్జెటిక్‌గా ఉండారా లేదా? హ్మ్. మీరు హెల్తీగా ఉన్నారా? మీరు హ్యాపీగా ఉన్నారా? మీరు ఒక 5 కిలోమీటర్లు నడగలుగుతా ఉన్నారా? అనేది ఇంపార్టెంట్. ఎవరికో స్కిన్ బాగుంది కదా అని అనుకోవడం. సినిమా యాక్టర్ అంటే వాళ్ళకి తప్పదు. వాళ్ళకి బాగా కనపడాలా, లేకపోతే వాళ్ళకి సినిమాలు దొరకవు కాబట్టి. నార్మల్ పీపుల్‌కి ఇవన్నీ చేసుకోవడం ఇవన్నీ డేంజర్, మంచిది కాదు. దాని నుంచి బయటపడితేనే స్కిన్ హ్యాపీగా ఉంటది. స్కిన్‌కి ఏమీ అడగదది. ఉత్త మంచినీళ్ళు తట్ట కొడుకుంటే థాంక్స్ అని చెప్తాది. దానికి మనం క్రీములేసుకొని ఆ సెబేషియస్ గ్లాండ్స్ అన్ని క్లోజ్ అయిపోయి స్వెట్ బయటకి రాక స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చి దానికి మళ్ళా ఇంకో మందులేసి ఏందది? అవును. అట్ ది మోస్ట్ నువ్వు స్నానం చేసి మొహం కడుక్కుంటే చాలు. సీకా వేసుకొని కడుక్కుంటే ఇంకా సూపర్. నీకు ఇంకా బెస్ట్ ఏదంటే సున్నిపిండితో మొహం స్నానం చేయండి. అసలు సోపే వాడకుండా. సూపర్ ఇంగా. హ్మ్. అన్నిటికంటే బెస్ట్ ఏది తెలిసినా? చెరువు దగ్గరికెళ్ళి మట్టిని మొత్తం పూసుకొని ఒక గంట సేపు హాయిగా ఉండండి. బాగా చిటపట చిటపట అని డెడ్ సెల్స్ అన్నిటి స్కిన్ బయటొచ్చేస్తాయి ఎండిపోతే. అప్పుడు బాగా చెరువులోని మునిగేసి కడుక్కొని సూపర్ స్నానం. మళ్ళా 3 రోజులు స్నానం చేయకపోయినా నేను అనుభవించిన. సార్ అంతా బానే చెప్పారు. ఇప్పుడు ఆ మట్టి ఏది మంచిగా లేదు. అంటే మొత్తం బయటకి పోండి. ఊరు బయటికెళ్ళండి. 50 కిలోమీటర్లు అవతల పోండి. అయితే కెమికల్స్ ఏసి ఎరువులేసి దాంట్లో ఆహ్, భూమి సారవంతం అంతా తగ్గిపోయిందంటున్నారేంటి? 100% సార్. హ్మ్. అనేదేంటి? ఆ! మీ హిమోగ్లోబిన్ మీకెంత అని మీకు తెలీదా? ఆ! టెస్ట్‌లో తెలుస్తోంది గదా! తెలుస్తుంది. 6, 7, 8 ఉంది. హ్మ్. 14 ఉండాలి లేదు పోయిందని. హ్మ్. అట్లా భూమిలో ఆర్గానిక్ కార్బన్ అంటాం. హ్మ్. అంటే కార్బన్ ఉంటే హ్మ్. సూక్ష్మజీవులు ఇండ్లవి. హ్మ్. అవి ఇండ్లుండి కాసుకోనండి చెట్లు వచ్చినప్పుడు దానికేం కావాలో ఇది ఇచ్చి దీనికేం కావాలో అది ఇచ్చి హ్మ్. ఈడుండే న్యూట్రిషన్ అంతా కన్వర్ట్ చేసి అదిస్తే ఇది బ్యూటిఫుల్‌గా సింబయాటిక్‌గా ఓదానికి రిలేషన్‌షిప్. హ్మ్. అందుకని అడవిలో వర్షాలు పడినా పడకపోయినా హెల్తీగా ఉంటాయంటే ఆ సింబయాటిక్ రిలేషన్‌షిప్ ఉంది కాబట్టి ఉన్నాయి అక్కడ. హ్మ్. మనం పోయి గమ్ము చేయకపోతే. హ్మ్. అది ఎప్పుడు ఇక్కడ పోయిందో సాయిల్‌లో కెమికల్స్ ఏసి పోయిందో మైక్రోబ్స్ లేవు. ఇల్లు హ్మ్. లేకపోతే ఎట్లుంటారు మీరు? అవును. మనం ఈడేదో చేస్తాము ఉంటాము. ఇల్లు లేకపోతే సో హ్మ్. మైక్రోబ్ యాక్టివిటీ అయిపోయింది. అర్థవర్మ్స్ లేవు. నేచురల్ బయోలాజికల్ యాక్టివిటీ తగ్గిపోయాయి. హ్మ్. ఫంగస్ నేచురల్ అసలు ఫంగస్ ఎర్త్ లేవు. వార్మ్స్ ఎక్కడ పోయినాయో. ఏడపోయినాయి. అన్నీ పోయినాయి. ముందు హ్మ్. అట్లా తవ్వితే వచ్చేటివి ఊర్లో అంతా. ఆ! మా ఊర్లో చిన్నప్పుడంతా. అన్నీ పోయినాయి. సో ఏం జరుగుతా ఉంది? ఎప్పుడైతే న్యూట్రిషన్ లేకుండా ఉండే సాయిల్‌లో మీరు పంట పెట్టినారో చెట్టు వీక్‌గా వస్తది. హ్మ్. దానికేం చెప్తారు? ఇప్పుడు ఒక అమ్మాయి వీక్‌గా ఉంది. పెళ్లి చేశారు. ఆమెకి బిడ్డ వస్తది. ఆ! డాక్టర్ దగ్గరికి పోతే, "అమ్మా నీకు 5 బ్లడ్ ఉంది లేదు. హిమోగ్లోబిను. ఆ! నీకు చాలా కష్టం కాబట్టి నువ్వు ఫోలిక్ యాసిడ్, జింకు, అవును. ఐరన్ మాత్రలిచ్చి బిడ్డనేమో పెంచుతారు. హ్మ్. 4 కిలోలు అయితది బిడ్డ." అంటే యూరియా, డీఏపీ వీక్‌గా ఉంది. యూరియా, డీఏపీ ఏస్తే పెంచితే మొక్కేమో వస్తది. అవును. న్యూట్రిషన్ వీడి బిడ్డ నార్మల్ డెలివరీ కాదు ఇంకెట్లా. అవును. ఎందుకంటే బిడ్డ యూరియా బిడ్డ లోపల. అవును. సో కోసి బయట తీస్తారు. 4 కిలోలు ఉంటాడు. వాడు విజయవాడ నుంచి తుమ్ములు, దగ్గులు, ఇది బాల, అది బాల, ఇది బాల, అది ఇదే పని. అరే మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి బాలేదండి ఇది అంటే, మీ అబ్బాయి తప్పేమి లేదు. నువ్వే ఆరోగ్యంగా లేవు. అవును. నువ్వు మంచిగా నువ్వుల లడ్డు తిని, కొబ్బరి లడ్డులు తిని, రాగి జావ తాగి, సద్దలు తిని, అవిసె తిని, మునగలు తిని, మునగాకు తిని, కరివేపాకు తిని, మంచిగా జొన్న రొట్టెలు తిని, బాగా నడిచి, ఎండలో ఉండి, నువ్వుల నూనె పూసుకొని, విటమిన్ డి డెఫిషియన్సీ లేకుండా, బి12 డెఫిషియన్సీ లేకుండా, థైరాయిడ్ ప్రాబ్లం లేకుండా, షుగర్, బీపీ లేకుండా అన్ని కంట్రోల్ చేసుకొని యాక్టివ్‌గా ఉంటే నీ బిడ్డ ఆరోగ్యంగా పుట్టేది. అవును. సో నీ బిడ్డ తప్పు లేదు. నీ తప్పే. మదర్స్ ఆరోగ్యంగా ఉంటే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. పిల్లల తప్పు లేదు. పిల్లోల్ని ఎడ్యుకేట్ చేయండి. వాళ్ళకి ఆరోగ్యంగా పోనీ మళ్ళన్నా పుట్టినప్పటి నుంచి అయినా కేకులు గీకులు పెట్టకుండా మంచి ఫుడ్ పెట్టండి. వాళ్ళు తినరు సార్. వాళ్ళు నూడిల్స్ తప్ప ఏం తినరు సార్ అంటే మనం ఎట్లా మరి? హెల్తీగా పుట్లా, ఆరోగ్యమాల, జలుబు వస్తుంది, జ్వరం వస్తుంది, వారానికి ఓ రోజు టైర్డ్ అయిపోతాడు, జుట్టు రాలిపోతుంది, తెల్లగైతుంది, కళ్ళ చుట్టూ అద్దాలు వచ్చినాయి. ఎట్లా?
అది మన చేతుల్లో పెద్దోళ్ళు చేసిన ప్రాబ్లం వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అవును. వాళ్ళు ఇష్టపడతారు కేకులు ఇస్తున్నాడు ఏమిటంటే లేదా మా కేక్ ఏంటంటే నీకు ప్రాబ్లమ్ చూడు ఒబేసేనా నీకు డేంజర్ చూడు బిఎంఆర్ ఎక్కువ నీకు ఇది ఎక్కువ అవుతా ఉంది ఇంతకంటే వెయిట్ ఎక్కువ పెరగకూడదు నీ ఏజ్కి ఎక్కువ ఉండవు ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు చేయాలా టీచర్ చెప్పాలా డాక్టర్ చెప్పాలా అయ్యో అదే ముద్దు అనుకుంటున్నారు ఇప్పుడు. చాలా డేంజర్ చాలా డేంజర్ ముద్దుగా ఉండడమే చాలా ముద్దు అనుకుంటున్నారు. అనుకొని హిమోగ్లోబిన్ టెస్ట్ చేయమంటే చేయడం లేదు ఎందుకంటే తక్కువ తెలిసిపోతుంది వీడ ఆరోగ్యంగా బయటికి బాగా కనిపిస్తే చాలు కాబట్టి ఎంతైనా బ్యూటీ పార్లర్లకి పూసుకునే డ్రెస్సులు పెడతారు కానీ లోపల ఆర్గాన్ దెబ్బతినేస్తూ ఉండే టైర్డ్గా ఉన్నాడు ఎక్కలేకున్నాడు బిట్ ఎక్కలేకున్నాడు నడవలేకుండా ఉన్నాడు మావుడు క్లాస్లో నిద్రపోతానుడు టైర్డ్ అయిపోతానుడు దాని గురించి పట్టించుకోవడం లే వెరీ డేంజరస్. చక్కగా చెప్పారు సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు వీళ్ళ లైఫ్ స్టైల్ ఇలా ఉండాలి చేంజ్ చేసుకోవాలంటే ఏంటి అసలు? అసలు పొద్దునే లేయాలి కదా పొద్దునే లేయాలా మినిమం 1 అవర్ గట్టిగా బాడీకి సూర్య నమస్కారాలు 10 సైకిల్స్ చేస్తారు స్కిప్పింగ్ చేస్తారు పరిగెత్తారు ఏదో ఒకటి చేయాలా రాగి జామతో స్టార్ట్ చేయాలా అరికెలో సామలో ఏదో ఒకటి దాంతో మీరు ఉప్మా చేసుకుంటారో పొంగల్ చేసుకుంటారో బిసిబెడబాద్ చేసుకుంటారో లేదా అన్నమే చేసుకుంటారో ఒక పూట తినండి మధ్యాహ్నం దేశీ బియ్యంతో ఏదైనా తినండి 3 పూట తినేవాళ్ళు అయితే దేశీ బియ్యంతో చేసింది పప్పు గిప్పు కొంచెం కూరగాయ పంపించండి సాయంత్రం జొన్న రొట్టెలు తినండి అన్ని గుగ్గిళ్ళు గుళ్ళో పెడతారు కదా గుగ్గిళ్ళు బఠానీలో శనగలో ఏదో ఒకటి అవి మంచి గుగ్గిళ్ళు అది పెట్టుకొని మంచిగా ఒక ఆకుకూర ఒక మామిడి పండు సీజనల్ ఫ్రూట్ సూపర్ ఏం అవసరం లే అంతే లైఫ్ స్టైలు 100కి ఇప్పుడు ఉండే పేషెంట్లు అనుకుంటా ఉంటారు చూడు పేషెంట్లు అనుకుంటా ఉంటారు వాళ్ళల్లో 95 మందికి సాల్వ్ అయిపోతుంది ఇంకా 5 మందికి డాక్టర్లు అవసరము మెడిసిన్ అవసరము వాళ్ళకి చేసుకుని 90 ఈ లైఫ్ స్టైల్తో 95 మంది బాగా అయిపోతారు. చక్కగా చెప్పారు సార్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. సో హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ అందరూ హెల్దీగా ఉండాలని కోరుకున్నాం. ఫస్ట్ మానసిక ప్రశాంతత అనేది ముఖ్యం. మానసిక ప్రశాంతత రావాలంటే ముందు పొట్ట మంచిగా ఉండాలి. అవును గట్ హెల్త్ మంచిగా ఆలోచన అంటే ఆలోచన బాగుంటే పొట్ట మంచిగా ఉంటుంది. రెండింటికి కనెక్షన్ ఉంది. ఇప్పుడు ఆలోచన బాగుంటే ఏంటి అనవసరంగా తినాలనిపిస్తా ఉంది తినకూడదు అనుకోవాలి గట్టిగా ఉండాలా ఏదో ఆలోచన వస్తా ఉంది ఎవరు తిట్టినారు నిన్ను నీ తప్పు లేదు నన్ను ఎందుకు తిట్టావు నా తప్పు లేదు వాడిని ఎందుకు ప్రూవ్ చేయాలా వాడు మూర్ఖుడని నీకు తెలుస్తా ఉంది కదా వదిలేసేయి అది భార్య అయినా భర్త అయినా ఎవరైనా వదిలేసేయి నువ్వే చేసి ఉంటావు ఆ పని లేదు నా వల్ల అనుకొని ఎవరు అనుకుని ఉంటారు థ్యాంక్స్ అప్ప అనుకొని గమ్మున అసలు బయట కూడా సర్కాస్టిక్ కూడా నవ్వద్దు నీ మనసులోనే సరే బా అనుకున్నా ఓకే ఇవి కూడా నేను నేర్చుకుంటా ఉంటాను ఇప్పుడు మీలాంటి వాళ్ళ దగ్గర ఎవరెవరో కొట్టా ఉంటారు నాకు ఈ లోపల ఒక ఆయన ఎవరో ఫోన్ చేస్తే అనవసరంగా ఎక్కువ అడుగుతా ఉన్నాడు అది కోపంగా మాట్లాడినా ఇవి అవి నా పెట్టు నేను పెడతానన్నా నా పక్కన ఒక ఫ్రెండ్ ఉన్నాడు నువ్వెప్పుడు ప్రేమగా మాట్లాడతావు కదా ఎవరైనా ఎవరు తెలియని వాళ్ళు ఎవరెవరు చేస్తారు నీ ఫోన్లో వాళ్ళకి చేసి మళ్ళీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు పోయినారా అని చూసి ఆ డాక్టర్ వీళ్ళని కలిపి ఏమి చేస్తావు కదా నువ్వు అట్లా కోపంగా మాట్లాడుతావు అంటే నాకు నచ్చలేదబ్బా అన్నాడు అది ఇప్పుడు ఇది జరిగి 3 days అయింది 100 సార్లు గుర్తుకొచ్చింది నాకు అరే ఎందుకు అట్లా మాట్లాడినాడు ఆయనతో అని దాని రీజన్ ఇస్తా ఉంది మన మైండ్ ఆయన నేను 5 to 7 ఫోన్ చేయమన్నా అందరికీ ఫ్రీగా మాట్లాడాలంటే ఆయన చేసింది ఆడవర్లో చేసినాడు నేనేదో జెన్నీలో వేరే ఏదో మాట్లాడుకుంటా ఉన్నా అది నేను మళ్ళా చెయ్యి వాట్సాప్ చెయ్యి అంటే కూడా మళ్ళీ అడుగుతానే ఉన్నాడు అందుకని నా వాయిస్ మారింది అని చెప్తా ఉన్నా నాకంటే 30 ఏళ్ళు చిన్న పిల్లోడు 25 ఏళ్ళు చిన్న అబ్బాయి నా పక్కన ఉండే ఒక ఆయన శిష్యుడు అనుకుంటాడు ఆయన నన్ను గురువు అనుకుంటాడు వాడేవారు ఒక అబ్బాయి ఒక ఫ్రెండ్ నన్ను గుర్తించి ఇట్లా చేసినారే అంటే నేను అది తీసుకుంటాడు గురుడు దట్ ఈస్ వాట్ ఐ లైక్ విత్ ఇన్ మీ అని చెప్పేసి కూడా కరెక్టే కదా అట్లా కూడా ఏదో మాట్లాడితే ప్రేమగా అదే పని విజయవాడ నుంచి మా ఫామ్కి వచ్చి నేను లేననే నిరాశతో ఏదో నేర్చుకుని వెళ్ళా అని మాట్లాడినాడు ఇంకొంచెం సాఫ్ట్గా మాట్లాడి పోయింది కదా అనిపించింది అది మీకు కూడా చెప్తాను ఎందుకంటే ఇది నేను అట్లా చేయాలా అనుకునే ఉద్దేశం నాకు ఎందుకు కలగలేదు పోనీ ఇప్పుడు కలిగింది కాబట్టి ఓకే గుడ్ అని నేను 100 సార్లు మళ్ళా అనుకొని నాలో నేను మారేదానికి అదొక స్కోప్ కదా అట్లే మారాలా ఇప్పుడు గాంధీ జీవిత చరిత్ర చదివి మారదాము వివేకానంద జీవితం మారదాము అంటే వీలు కాకపోవచ్చు నీ చుట్టుపక్కల మీ అమ్మ నాయన మీ ఫ్రెండ్స్ ఏదన్నా మంచివి చేస్తా ఉంటే అవి కూడా ఇది మారిపోవచ్చు కదా పాసిబిలిటీ ఉంది అది మోర్ పాసిబిలిటీ ఉంది ఇంకా చక్కటి ఇన్ఫర్మేషన్ సార్ చాలా దూరం నుంచి వచ్చారు మా కోసం అడగగానే వచ్చారు ఇంటర్వ్యూ ఇచ్చారు చక్కటి మాటలు చెప్పారు
సో అందరు కూడా ఫాలో అయ్యి ఆరోగ్యంగా ఉంటే చాలు. ఎక్స్పీరియన్స్ కానీ మీరు ఆ. ఎక్స్పీరియన్స్ నేను చెప్పేటువంటి నా ఎక్స్పీరియన్స్లో ఉమ్, నేను చెప్పేది రాగిదావ తాగిన ఆరికలు తిన్నా సాయంత్రం పొద్దున లేచిన రాత్రి అల్లి పడుకున్నా పరిగెత్తినా ఒక్కొక్కకి బిస్కెట్ వేసినా ఒక చీమకి అంత చక్కెర వేసినా ఒక పిచ్చుకలకి నీళ్లు పెట్టినా అవి ఆ ఎక్స్పీరియన్స్ పొందండి ఏంటన్నా yes. మీ ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ కాదు మీరు ఇంకా మోర్ బ్యూటిఫుల్గా నేచర్ని ఎంజాయ్ చేస్తారేమో యూ హ్యావ్ దట్ ఆపర్చునిటీ ఎక్స్పీరియన్స్ ఇట్ దట్స్ వాట్ ఐ సే చక్కటి ఇన్ఫర్మేషన్ సార్. నమస్తే థ్యాంక్ యూ